వందనాలు. ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. మన కడప కన్వీనర్ దగ్గర పిలుపు పేరున మేము ఇక్కడ జమాయి కొన్ని ముఖ్య విషయాలను ప్రజలను తెలుపదలుచుకున్నాము మీడియా ద్వారా. వాటిలో మన అందరికీ తెలుసు, ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చెప్పినారో అది ఆయన నోటి దులా అని అనుకుంటున్నాం మనం అందరం. కాదు, వాళ్ళ మనుషుల మాట, ఆ బీజేపీ యొక్క మనస్తత్వాలు అక్కడ బయటపడడం జరిగింది. పొరపాటున నోటు జారి వాళ్ళ మనుషులు అనేది చెప్పేసినారు. అయ్యా, ఆ అంబేద్కరే లేకపోయి ఉంటే ఎలక్షన్, ఆ అంబేద్కర్ గారు గౌరవనీయులు, అంబేద్కరే లేకపోయి ఉంటే, ఆ రాజ్యాంగమే లేకపోయి ఉంటే దాని ద్వారా మీరు ఎంపీగా ఎలా ఎన్నుకోబడతారు, ఎలా పార్లమెంట్లో ప్రవేశిస్తారు, ఎలా హోంశాఖగా మీరు ఎన్నికయ్యి ఈ దేశాన్ని హోంశాఖగా పనిచేయగలరు? అంతటి గొప్ప మహానుభావుడికే మీరు అవమానం చేస్తున్నారు. కేవలము వెనుకబడ్డ వర్గాలనే. ఏమిటి మీ ఆలోచన? ఏంటి? ఈరోజు మీరు అంటున్నారు ఆ క్లిప్ను మాడిఫై చేసినారు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అంటున్నారు. మీ స్పీచ్ మొదలైనాక 16 సెకండ్లు చెప్పి ఆగండి ఆగండి అని మళ్ళీ స్పీచ్ మొదలు పెట్టారు. ఎక్కడే కానీ ఏదే కానీ మార్పు లేదు. ఎక్కడ చూసినా అది ఉంది. మీరు ఈరోజు భయపడి ట్విట్టర్ నుండి, ఫేస్బుక్ నుంచి ఆ క్లిప్ను తీసేదానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలను మభ్యపెడుతున్నారు. అది మాడిఫై చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మీరు చేయాలి. మీరు చేస్తూ వచ్చినారు. ఒకనొక సందర్భంలో మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తూ ఇదర్ సే ఆలు దాలింగతో ఉదర్ సోనా నికలేగా అని మోడీ గారి ఆలోచనలను రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది రాహుల్ గాంధీ చెప్తున్నాడు అనేసి మీరు దానిని హేళనాపరంగా ఆ క్లిప్ను మరీ వైరల్ చేశారు. అలా చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. మీరు ఈరోజు ట్విట్టర్ నుంచి తీసేసిన, ఫేస్బుక్ నుంచి తీసేసిన, అది వాట్సాప్లలో అందరి దగ్గర ఉంది. దాని నుంచి కూడా ఏదైనా మీరు యాక్షన్ తీసుకోలేరు. ఒకవేళ తీసుకుంటే ప్రజల మనసుల్లో వెళ్ళిపోయింది ఆ విషయం, ప్రజల మైండ్లలో ఉంది. మీరు అనుకుంటున్నారు అదేదో చెప్పేసి మీడియా ముఖంగా ఏదో చెప్పేసి ఏదో ఒకటి చేసేస్తే ప్రజలు మర్చిపోతారని. ఎప్పుడు మర్చిపోరు.